సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన గేమ్ చేంజర్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో అంటే అర్ధరాత్రి 1 గంటకు చిత్రం ఆకివీడులోని విజయ థియేటర్లోని బెనిఫిట్ షో వేయనున్నారు. అయితే ఇప్పటికే థియేటర్ వద్ద రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ చిత్రంలో అంజలి, కియారా, అద్వానీ, శ్రీకాంత్, ఎస్జే, సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష భారీ బడ్జెట్ చిత్రంగా దీన్ని నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ కానుంది. ఇప్పటికే థియేటర్ వద్ద అభిమానులు కోలాహలంగా డీజేలతో థియేటర్ వద్దకు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో సినిమా రిలీజ్ కానుంది. అభిమానులతో మాట్లాడి సినిమా ఎలా ఉందనే దానిపై వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సినిమా ఎవరైనా బాగాలేదంటే బయటకు వచ్చేయండి, చూసుకుందాం. సినిమా మామూలుగా లేదు. మొన్నే చెప్పు, గేమ్ చేంజర్ వస్తున్నా. ఎలా ఉంది సినిమా? సినిమా మట్టికి బంపర్ ఆఫర్. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సినిమా చాలా బాగుందండి. ఓకే, ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? పుష్పరికాలు బట్టలు కొట్టింది, రాసి పెట్టుకోండి. 10,000 కోట్లు 2 రోజులు యాడ్ చేస్తారంట. 2000 crores కంప్లీటెడ్. పక్కా 2,000 కోట్లు బొమ్మ. చాలా బాగా రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగా నచ్చింది మాకు. ఆయన పంచిగట్లో చాలా బాగా చేశారు. ఆయన రాక కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఈయన బ్లాక్ బస్టర్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. సెకండ్ హాఫ్ లో ఆయన సెకండ్ క్యారెక్టర్ కూడా మేము చూడాలని కోరుకుంటున్నాం. ఇది మాకు బాక్స్ ఆఫీస్ భద్రవుతుందని మేము చాలా ఎంటర్టైన్మెంట్ గా కోరుకుంటున్నాం. ఇది చాలా బాక్స్ ఆఫీస్ భద్రవుతుందని కోరుకుంటున్నాం. జై రామ్ చరణ్. ఫస్ట్ హాఫ్ గురించి సెకండ్ హాఫ్ గురించి సుమన్ టీవీ, టీవీ చెప్పు. ఎలా ఉంది చెప్పు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ మేము టికెట్ తీసుకుని లోనకి వెళ్ళాం. బట్టలు ఉండే ఉన్నాయి. నువ్వు సినిమా అయిన తర్వాత రా బయటికి, బట్టలు ఉండవు అసలనే. అప్పుడు ఇంటర్వెల్ సీన్ చూడాలనే ఆ సీఎం పథకం మాకు ఉంది. అసలు అయ్యి బాబాయ్, చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలవడం తెలియదు కానీ రామ్ చరణ్ ఎత్తో ఉందని అసలు ఆ స్టేజ్ ఇప్పుడు ఉంటుంది కదా. కరెక్ట్ ఇంటర్వల్ ఇచ్చాడు కానీ ఇంటర్వల్ అయిన తర్వాత ఉంటాదని స్టేజ్ ఎక్కి పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పాలి. అసలు కొన్నిదల రామ్ చరణ్ నాటికి అనగానే అసలు షర్ట్లు ఉండవు. అలా అంటే